ఈటీవీ న్యూస్ కి స్వాగతం. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్క భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండడం సహా ఆశయ సాధనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశంలో పాల్గొన్న మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించినట్టు నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ దశాబ్దం మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని మోదీ పేర్కొన్నట్టు తెలిపింది. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకొని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారని వెల్లడించింది. ప్రస్తుతం మనం సరైన దిశలోనే ప్రయాణిస్తున్నామని, 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని మోదీ వెల్లడించారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్ 2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వికసిత రాష్ట్రాలు వికసిత్ భారత్ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం నుంచే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ఈ భేటీలో మాట్లాడేందుకు తనకు తగినంత సమయం ఇవ్వలేదని ఆమె అన్నారు. ఎన్డీఏ కూటమిలోని నాయకులకు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు మాత్రం ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆరోపించారు. 5 నిమిషాలు మాట్లాడగానే తన మైక్ను ఆపేశారని చెప్పారు. ప్రతిపక్షాల నుంచి తాను ఒక్కరినే హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాఖ్య వ్యవస్థను బలపరచాలనే ఉద్దేశంతోనే తాను సమావేశానికి హాజరైనట్లు మమత తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై బడ్జెట్లో వివక్ష చూపారన్న ఆమె నీతి ఆయోగ్కు ఆర్థిక అధికారాలు లేకపోతే అది ఎలా పనిచేస్తుందని ఆమె ప్రశ్నించారు. నీతి ఆయోగ్కు ఆర్థికపరమైన అధికారాలు లేదా ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల క్యాడర్ స్ట్రెంత్ పెంచుతూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంత్ను 174కు పెంచుతున్నట్టు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సీనియర్ డ్యూటీ పోస్టులో 95 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని స్పష్టం చేసింది. విజయవాడ, విశాఖ సిపి పోస్టులను ఐజీ ర్యాంకుకే కేంద్రం పరిమితం చేసింది. రేంజ్ డీఐజీల ర్యాంకును ఐజీ స్థాయికి పెంచింది. కేంద్ర డిప్యూటేషన్ రిజర్వ్గా 38 మందిని కేటాయించాలని సూచించింది. రాష్ట్రాలకు డిప్యూటేషన్ రిజర్వ్గా 23 మందిని కేటాయించాలని తెలిపింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దసరాల దహనం కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో 6వ రోజు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను ప్రశ్నించిన పోలీసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు జింకా చలపతిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బండపల్లి అక్కులప్పను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు భూ అక్రమాల్లో అక్కులప్ప ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరో నిందితుడు మాధవరెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్పై అసెంబ్లీలో సాధారణ చర్చను హరీష్ రావు ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. 4.5 లక్షలు లేని జీఎస్డీపీని 14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి తొలగిస్తారేమో కానీ ప్రజల మెదడు నుంచి తొలగించలేరని అన్నారు. బీఆర్ఎస్ శ్రమను, కాంగ్రెస్ 8 నెలల డ్రామాను ప్రజలు చూస్తున్నారని తెలిపారు. బడ్జెట్లో ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని పెట్టారని, పన్నేతర ఆదాయంలో 35,000 కోట్లు వస్తుందని చూపించారని, ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు విమర్శించారని, ఇవాళ 10,000 కోట్ల విలువైన భూములు అమ్మి నిధులు సమీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని బడ్జెట్లో 26,000 కోట్లకు ఎందుకు తగ్గించారని అడిగారు. ఆరోగ్యశ్రీ కోసం గతం కంటే బడ్జెట్ తగ్గించారని, వ్యాధుల సంఖ్య, రేట్లు, పరిధి పెంచినప్పుడు ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పథకాలు కొనసాగించాలని హరీష్ రావు డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ పథకాలపై విచారణకు బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ చేశారు. ప్రజలు శిక్షించిన బీఆర్ఎస్ నేతల ఆలోచన మారలేదని అన్నారు. హరీష్ రావు అబద్దాలతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్ల రూపాయలకే అమ్మేశారని, గొర్రెల పథకంలో 700 కోట్ల రూపాయలు దండుకున్నారని, బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ఖర్చుపై గతంలో ఒక మాట చెప్పి ఇప్పుడు 94,000 కోట్లని అంటున్నారన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలమూరుకు చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి 20 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారని, గోదావరి జిల్లాలు సముద్రంలో కలుస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులను అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగునీరు మాత్రం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని మిడ్ మానేరుకు ఎత్తిపోసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు నందిమేడారం పంప్హౌస్లోని 4-6 మోటార్లు ఆన్ చేసిన అధికారులు 9,450 క్యూసెక్ల నీటిని గాయత్రి పంప్హౌస్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మిడ్ మానేరు తరలిస్తారు. మొదట 2 పంపులు ఆన్ చేసిన అధికారులు ఈ సాయంత్రం వరకు మరో 3 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయి. అటు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి పెద్ద ఎత్తున ప్రవాహం వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం ఆనకట్టకు ప్రమాద స్థాయిలో వరద నీరు చేరటంతో సముద్రంలోకి వరద నీటిని విడిచిపెడుతున్నారు. లంక ప్రాంతాల్లో గౌతమి, వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల్లో అరటి, కూరగాయల తోటలు పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు పెరిగే అవకాశం ఉండటంతో పంటలు పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటించింది. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు అచ్చెన్నాయుడు, రామనాయుడు, అనిత, పార్థసారథి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి ఆరా తీశారు. పునరావాస కాలనీల ప్రజలు రోడ్లు, మరుగుదొడ్ల సమస్యను నివేదించారు. త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్న అచ్చెన్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 3,000 రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఆ తర్వాత వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు మంత్రుల బృందం వెళ్లింది. ఇక్కడి 16 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఆ మేరకు ప్రజలను ఒప్పించాలని కలెక్టర్కు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకల్లో ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు గోదావరి ఉరకలేస్తుండగా భద్రాచలం వద్ద మళ్లీ 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వారం రోజుల నుంచి భద్రాచలం దిగువన ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా కొన్ని ఇళ్లకు వరద నీరు చేరుతుండగా వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో వాగులు ఉరకలేస్తున్నాయి. టేపులగూడెం వద్ద 163వ జాతీయ రహదారిపై వరద చేరి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.